ఏం రెసిపీ చేస్తున్నారు? ఈరోజు మనం జింజర్ లెమన్ సూప్ చేసుకోబోతున్నాం. జింజర్ లెమన్ సూప్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జింజర్ లెమన్ సూప్కి కావాల్సిన పదార్థాలు: నూనె, అల్లం, వెల్లుల్లి, క్యాప్సికమ్, క్యారెట్, స్వీట్ కార్న్, స్ప్రింగ్ ఆనియన్స్, ఉప్పు, నిమ్మరసం, రాగిపిండి, మిరియాల పొడి, ధనియాలు. జింజర్ లెమన్ సూప్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సూప్ ఎలా ప్రిపేర్ చేస్తారు? ఏదో పొడిగా అనిపిస్తుంది అంటే నాకు పౌడర్. ఎస్, జనరలీ చాలా సూప్స్లో మనం కార్న్ ఫ్లోర్ యూస్ చేస్తాం. అవును, కొంచెం థిక్నెస్ రావడానికి. సో ఈరోజు మనం రాగి పౌడర్ యూస్ చేస్తున్నాం. ఓ, హెల్దీ వేలో ప్రిపేర్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అందరికీ హెల్త్ కాన్షియస్ అనేది పెరిగిపోయిందండి. సో కొంచెం ఆ కన్సిస్టెన్సీ రావడానికి ఇదివరకు అయితే మనం ఆ కార్న్ అవి యూస్ చేసేవాళ్ళము. దానికి ఆల్టర్నేట్గా చాలామంది ఏం యూస్ చేయాలని మరీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. రాగి అయితే ఇంకా బాగుంటుంది. రాగి కూడా స్టార్చ్ కంటెంటే అశ్విని. ఇది కూడా కార్బోహైడ్రేట్సే, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం కదా. సో రాగి పౌడర్ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సే. జనరలీ మనం జావా ఎలా ప్రిపేర్ చేస్తాం, థిక్నెస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే, అలాగే సూప్ కన్సిస్టెన్సీని కూడా ఇంకా బాగా చేస్తుంది అనమాట. ఓకే, సో ఆ టేస్ట్ ఎక్కువగా వస్తుందేమో అయితే సూప్లోనే. కొంచెం తక్కువ వేసుకుంటాం జస్ట్ ఫ్లేవర్ రావడానికి. ఓకే, ఏం చేద్దాం ఫస్ట్? సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం అశ్విని. ప్యాన్ కొంచెం వేడెక్కాలి అశ్విని. దాని తర్వాత మనం ఆయిల్ని వేసుకుందాం. ఓకే, సో కోల్డ్ అండ్ కాఫ్, జలుబు దగ్గు వస్తే కనుక బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే మనం ఎటువంటి రెమెడీస్ తీసుకోవచ్చు చెప్పండి. సో ఫస్ట్ కోల్డ్ అండ్ కఫ్ రాగానే చాలా మంది అసలు వాటర్ అనేది తాగరు, డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే రన్నింగ్ నోజ్ ఉంటుంది, చాలా నీరసం, అలసట ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో ఫస్ట్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మినిమం అట్లీస్ట్ ప్రతి 20 కేజీలకి మినిమం 1 లీటర్ నీళ్ళు అనేది తాగాలన్నమాట. అంటే సపోజ్ ఒక పర్సన్ 60 కేజీలు ఉన్నారనుకోండి, మినిమం 3 లీటర్ల నీళ్ళు అనేది కన్జ్యూమ్ చేసుకోవాలి. ఓకే, సో దీని తోడుగా మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా గ్రీన్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా ఉండాలన్నమాట. సో ఏవైనా ఫ్రూట్స్, వెజిటేబుల్ కలర్డ్ కనుక తీసుకున్నట్టు అయితే ఇందులో ఫైటోకెమికల్, ఫైటోన్యూట్రియన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఇది డిజీజ్ ఫైటింగ్ కెపాసిటీని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మన డైట్లో ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, సో దీంతో పాటు అడిక్వేట్ రెస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా మంది ఏం చేస్తారంటే కోల్డ్ కఫే కదా, ఏం కాదు, నేను వెళ్ళిపోతాను బయటికి అని అలాగే వర్క్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనం ప్రాపర్ బాడీకి రెస్ట్ ఇచ్చినట్టు అయితే తొందరగా మనం రికవర్ అవ్వగలుగుతాం. నిజంగానే బయటికి వెళ్ళి వర్క్ చేయడం పక్కన పెట్టేస్తే నిద్ర కంపల్సరీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మేబీ ఆ డిజీనెస్కి ఉంటుంది కదా మనకు అలాగా కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నప్పుడు. అండ్ దట్టు మనం యూస్ చేసే మెడిసిన్స్ కూడా దానికి ఇచ్చేవన్నీ అలానే ఉంటాయి. కాఫ్ సిరప్లు కానీ ఏదన్నా కిడ్స్ ఉపయోగించినా సరే వాళ్ళు కూడా ఫుల్గానే పడుకుంటారు. సో రెస్ట్ అయితే వచ్చేస్తుంది చాలా వరకు. రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీ మనతో మాట్లాడుతుంది, మన బాడీ మనకు చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు నీరసంగా ఉంది అంటే రెస్ట్ తీసుకోమని చెప్తుంది. సో దట్ ఈస్ అ ఇండికేషన్ అనమాట. బాడీ మీకు ఎక్కువ పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలని చెప్తుంది. బికాస్ బాడీ నీడ్స్ ద రెస్ట్ అనమాట ఆ టైంలో. సో ఇలా చేసుకుంటూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కొన్ని చేసుకున్నట్టు అయితే దాదాపు కామన్ కోల్డ్, కఫ్ ఇలాంటివన్నీ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. ఎస్ అశ్విని, కొంచెం ఆయిల్ని వేసుకుందాం. సో ఫస్ట్ మనం గార్లిక్, వెల్లుల్లిని వేసుకుందాం అశ్విని. నెక్స్ట్ మనం జింజర్, అల్లంని వేసుకుందాం అశ్విని. అల్లంలో మనకి జింజరాల్స్ అని ఉంటుంది అనమాట. ఇది కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ లాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, కొంచెం ధనియాలని యాడ్ చేద్దాం అశ్విని. ఇది కొంచెం స్టిర్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు క్యాప్సికమ్ని తీసుకుందాం అశ్విని. క్యాప్సికమ్ని యాడ్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనం క్యారెట్ని వేద్దాం అశ్విని. నెక్స్ట్ మనం స్ప్రింగ్ ఆనియన్ని యాడ్ చేద్దాం అశ్విని. ఓకే, ఇది మనం కాడలని కూడా యాడ్ చేసుకోవాలి అశ్విని. కాడలని కూడా యాడ్ చేసుకోవచ్చు. బికాస్ జనరలీ సూప్ అంటే మనకి ఆ కాడలు, ఆ టేస్టే డిఫరెంట్ అయిపోతుంది. సూప్లోనే ఎక్కువగా చూస్తుంటాం అవైతే. నార్మల్గా అయితే కర్రీస్లో అవి కట్ చేసి పడేస్తారు బయట, జనరలీ తినరు కూడా, ఎవరు ఇష్టపడరు. బట్ సూప్లో ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. అవును. సో నెక్స్ట్ స్వీట్ కార్న్ యాడ్ చేద్దాం అశ్విని. సో కొద్దిసేపు స్టర్ ఫ్రై చేసుకోవాలా ఇవి? ఎస్ అశ్విని, కొంచెం మనం దీంట్లో సాల్ట్ వేసుకుందాం అశ్విని. అండ్ కొంచెం పెప్పర్ వేసుకుందాం, మిరియాల పొడి. ఓకే,
సో జనరలీ మనకి గొంతు గరుగ్గా ఉంటుంది, కొంచెం హార్సెస్నెస్ అంటాం కదా, అలా ఉంటుంది కాబట్టి పెప్పర్ ఇంకా చాలా తగ్గిస్తుంది అనమాట. అవును, ఆ టైంలో ఎక్కువ సూప్సే తీసుకుంటారు అందు గురించి. సో ఇది ఫ్రై అయిపోయింది అశ్విని, ఇందులో మనం ఇప్పుడు వాటర్ పోద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని హైలో పెట్టుకుందాం అశ్విని, బాయిల్ అవ్వాలి. ఇది అయిన తర్వాత అప్పుడు మీరు రాగి పిండి కలుపుతారు దీంట్లో. ఎంతసేపు బాయిల్ చేసుకోవాలి? జస్ట్ ఒక 2 minutes అశ్విని. ఆ బాయిల్ బబుల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం బాయిల్ చేసుకోవాలండి వాటర్లోనే. ఒక 2 minutes బాయిల్ అయిన తర్వాత మనం రాగి పిండి యాడ్ చేసుకుందాం. ఓకే జ్యోతిర్మయ్య గారు, 2 minutes అయిపోయింది, బాయిల్ కూడా అయిపోతుంది కదా. ఎస్ అశ్విని, దీన్ని కొంచెం సిమ్లో పెట్టుకుంటాము. సో ఇప్పుడు మనం ఇందాక రాగి పౌడర్ చెప్పాను కదా, రాగి పౌడర్ కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకొని కలుపుకుందాం. ఓకే, స్పూన్ కదా. సో ఇది ఉండలు కట్టకుండా మనం ఇలా కలుపుకుంటున్నాం. ఓకే, జ్యోతిర్మయ్య గారు, రాగి పిండి బదులుగా ఇంకేమన్నా పౌడర్స్ మనం యూజ్ చేయొచ్చా ఇలా సూప్స్లోకి? సో జనరలీ జొన్న జావా చేసుకుంటాం కదా అశ్విని, జొన్న పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇంకా వేరేవి అంత టేస్ట్ రాదనమాట. ఓకే ఓకే. జనరలీ రాగి ఏంటంటే రాగి సూప్స్ కూడా మనం జనరలీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కాబట్టి రాగి అనేది ది బెస్ట్ సూప్స్కి. సో ఇది అయిపోయింది అశ్విని, ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసుకుందాం. ఓకే, మళ్ళీ ఒకసారి కలుపుకుందాం అశ్విని. ఓకే, 2 minutes బాయిల్ చేసుకుందాం అశ్విని. సో రాగి పిండి వేసుకున్న తర్వాత మనం ఒక 2 minutes బాయిల్ చేసుకుని దించిన తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత మనం ఇలా నిమ్మరసం అనేది యాడ్ చేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఓకే జ్యోతిర్మయ్య గారు, చాలా బాగా అనిపిస్తుంది. అయిపోయింది, బయట రెస్టారెంట్స్ని మించిపోయారు మీరు అయితే. థ్యాంక్ యూ, అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అది అయితేనే. థ్యాంక్ యూ. ఏంటి నెక్స్ట్? సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అశ్విని, ఆఫ్ చేసేసి. సో ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ని వేసుకుందాం అశ్విని. ఓకే, సో నెక్స్ట్ కొత్తిమీరని గార్నిష్కి యూస్ చేద్దాం అశ్విని. ఓకే, సో హాట్గా సూప్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. జింజర్ లెమన్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. బాగా, సో మంచి ఆరోమా అయితే వస్తుంది తెలుసా. సో టేస్ట్ చేసేస్తాను, అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. జింజర్ లెమన్ సూప్కి కావాల్సిన పదార్థాలు: నూనె, అల్లం, వెల్లుల్లి, క్యాప్సికమ్, క్యారెట్, స్వీట్ కార్న్, స్ప్రింగ్ ఆనియన్స్, ఉప్పు, నిమ్మరసం, రాగిపిండి, మిరియాల పొడి, ధనియాలు. జింజర్ లెమన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొంచెం ప్యాన్ హీట్ అయ్యాక నూనె వేసుకుని అందులో వెల్లుల్లి, అల్లం, ధనియాలు వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్, స్వీట్ కార్న్, కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసి ఫ్రై చేసుకుని తర్వాత తగినంత నీళ్లు పోసి బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం రాగి పిండిని ఉండలు కట్టకుండా వాటర్తో కలుపుకొని ఆల్రెడీ మరుగుతున్న మిశ్రమంలో వేసుకుని 2 నిమిషాల పాటు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నిమ్మరసం, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, జింజర్ లెమన్ సూప్ రెడీ.